హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా స్టైల్ దొండకాయ పచ్చడి చూద్దాం. ఒక 10 మిరపకాయలు, కారం ఉన్న మిరపకాయలు తీసుకొని అవి ఆయిల్ వేసుకొని మంచిగా వేపుకోవాలండి. మంచిగా కలర్ వచ్చేంత వరకు అవి తీసి పక్కన పెట్టి దొండకాయలు మంచిగా కోసుకుంటే బాగా వేగుతాయి అన్నమాట. దొండకాయలు వేపితే అవి వేగవు. అవి వేపిన తర్వాత కొంచెం 2, 3 ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసి వేపాలి. అవి ఆరిన తర్వాత ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసి రోట్లో దంచుకోవాలండి. అవి మెత్తగా పేస్ట్, మరీ మెత్తగా కాదు, ఫైన్గా రోట్లో వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది అనమాట. మంచిగా మిక్సీలో పట్టుకుంటే అంత టేస్ట్ రాదు. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. అవి పచ్చిమిరపకాయలు నూరిన తర్వాత మళ్ళీ దొండకాయలు మొత్తం వేపినవన్నీ వేసి అవి కూడా నూరాలి. నూరిన తర్వాత ఇది మెత్తగా అయిన తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ దాంట్లో వేయాలండి. వేసిన తర్వాత అది ఇది కలిపి నూరాలి. ఎప్పుడైనా దొండకాయలని పచ్చిమిరపకాయలు నూరినప్పుడు కొంచెం మామూలుగా మెత్తగా నూరుకోద్దండి. కొంచెం అక్కడక్కడ క్రంచిగా తలగటానికి ఉంచుకోండి అలా. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపు చేసుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని పల్లీలు, అన్ని పప్పు, జీలకర్ర, ఎల్లిపాయలు, కరివేపాకు అవి వేసుకొని మంచిగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుందన్నమాట. వేసుకున్న తర్వాత పచ్చడిని కూడా మంచిగా వేసి అంటే మంచిగా కలపండి, మిక్సింగ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం మామూలుగా ఉండదు. ఒక్కసారి మీకు నచ్చితే ట్రై చేయండి. దీన్ని మాత్రం మీరు నచ్చిద్దని ఖచ్చితంగా చెప్తారు. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి అందరికీ. ఇంకో వీడియోతో